టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ ఫాలోయింగ్ క్రేజ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అయితే మెల్బోర్న్ టెస్ట్లో విరాట్ కోహ్లీ కుర్ర బ్యాటర్ అయిన శామ్ కాన్స్టాక్తో గొడవ పెట్టుకుని వార్తల్లో నిలిచాడు. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతన్ని గేలీ చేస్తూ హేళన చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్ తొలి ఇన్నింగ్స్లో అవుట్ అయి పెవిలియన్కు వెళ్తున్న సమయంలోనూ ఏదో అనడం, విరాట్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కెమెరాల్లో కనిపించింది. ఇదే మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి టీమిండియా పరువు కాపాడాడు. నితీష్ కుమార్ రెడ్డి ఫ్యామిలీతో విరాట్ కోహ్లీ దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరతీసింది. ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ కాళ్లకు 6 వేళ్లు ఉండటం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఈ ఫోటోలో 6 వేళ్లు ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అందులో నిజం లేదు. విరాట్ కోహ్లీ తన వర్కౌట్ ఫోటోలను సోషల్ మీడియాలో చాలా సార్లే షేర్ చేశారు. ఆ ఫోటోలను గమనిస్తే విరాట్ కోహ్లీ కాళ్లకు 5 వేళ్లే ఉన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే మ్యాచ్ అయిన తర్వాత షూస్ తీసి రావడం వల్లే 6 వేళ్లు ఉన్నట్టుగా ఫోటోలో కనిపించింది. ఈ విషయం పక్కన పెడితే తొలి ఇన్నింగ్స్ లో 36 పరుగులు చేసి అవుట్ అయిన విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో ఈ ఏడాది విరాట్ కోహ్లీ టెస్ట్ సగటు 24.52కి పడిపోయింది. ఇంతకు ముందు 2022లో 26.5, 2021లో 28.21 సగటుతో టెస్ట్లో పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఈసారి మరింత దారుణమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ ఏడాది అంతర్జాతీయ కెరీర్ లో కూడా విరాట్ కోహ్లీ సగటు పడిపోయింది. ఈ ఏడాది ఓవరాల్ గా 21.83 సగటుతో అంతర్జాతీయ క్రికెట్ లో పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. విరాట్ కెరీర్ లోనే ఇది అత్యల్పం. టీంలోకి ఎంట్రీ ఇచ్చిన 2008లో 31.80 సగటుతో పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఎప్పుడూ కూడా అంతర్జాతీయ స్థాయిలో 36కి తక్కువ సగటుతో పరుగులు చేయలేదు. లాక్డౌన్ తర్వాత పేలవ ఫామ్ తో ఇబ్బంది పడిన సమయంలోనూ 36కి పైగా సగటుతో పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. గతేడాది 66.06 సగటుతో పరుగులు చేసి సూపర్ ఫామ్ చూపించిన విరాట్ కోహ్లీ ఈ ఏడాది దారుణంగా విఫలం కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది.